ఒకప్పుడు అంటే ఫోన్లు మనకి అందుబాటులో లేని రోజుల్లో మన దినచర్య ఎలా మొదలయ్యేదో చూడండి. మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఇలా, పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా, చేదతో బావులలో గలగల, చెరువులో బాతుల ఈతల కళ, చేదుగా ఉన్న వేపను నమిలే వేళ, చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయం. మరి ఇప్పుడు మనందరికీ ఫోన్లు అందుబాటులోకి వచ్చేసాయి. ఇప్పుడు మన దినచర్య ఎలా మొదలవుతుందో చూడండి. ఒకప్పుడు స్నేహానికి ప్రాణం విడిచేవాళ్ళు. కష్టసుఖాలు పంచుకోవడానికి మనకంటూ ప్రాణమిత్రులు కొందరు ఉండేవాళ్ళు. మరి అలాంటి స్నేహాన్ని చూద్దామా? నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారున, ఫీలింగ్ మారున, ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారే, ఫ్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్, ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. మరి ఇప్పుడు మనకంటూ ఒక్క మంచి స్నేహితుడు కూడా లేడు. కారణం మన మొబైల్ ఫోన్స్. మనకి ఈ స్నేహాన్ని దూరం చేస్తోంది ఈ మొబైల్ ఫోన్. ఇప్పుడు పరిస్థితి ఒక్కసారి చూడండి. ఎదుటివారికి ఏ చిన్న కష్టం వచ్చినా అందరూ తోడుగా నిలబడి వారి కష్టసుఖాల్లో పాలు పంచుకునేవాళ్ళు. వారి కష్టాన్ని తమ కష్టంగా భావించి వారి కష్టం తొలగేదాకా వాళ్ళకి అండాదండాగా నిలబడేవాళ్ళు. అలాంటి మంచి మనుషులు, మంచి మనసులు ఒకప్పుడు ఉండేవి. మీరు నమ్మరు కదా? చూడండి అలాంటి మంచి మనుషుల్ని, మంచి మనసుల్ని. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మరి ఇప్పుడు మనకి ఫోన్లే ప్రపంచం. ఎదుటివారి కష్టం మనకు అవసరం లేదు. మన కళ్ళ ముందు ప్రాణం పోతున్నా మనకు అవసరమే లేదు. నేను నా ఫోను బాగుంటే చాలు
అనే దుస్థితికి దిగజారాము. అంతేకాదండి, ఇంకా దారుణంగా చెప్పాలంటే ఎదుటి వారు కష్టంలో ఉన్నారు అంటే వారి కష్టాన్ని చూసి పైశాచిక ఆనందం పొందే కొంతమంది జనం కూడా ఈ సమాజంలో తయారవుతున్నారు. దానికి కారణం ఎవరో కాదండి, మన చేతుల్లో ఉండే మన మొబైల్ ఫోన్. ఒక్కసారి ఆ దుస్థితిని చూడండి. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భూమిని చరితని నిలిపెను నీ కృషి. కుటుంబం ఒకప్పుడు భారతదేశంలో ఉండే కుటుంబ వ్యవస్థకి ప్రపంచంలోనే ఎంతో గొప్ప స్థానం ఉంది. మంచి మంచి కథలు చెప్పి మనల్ని గారాబం చేసే అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు, మనకి గోరు ముద్దులు తినిపించే అమ్మ, మనకి కావాల్సినవన్నీ మనం అడగకుండానే మనకి సమకూర్చే నాన్న. ఆహా, వినడానికి ఎంతో బాగుంది కదా. అవునండి, ఒకప్పుడు మన కుటుంబ వ్యవస్థ అలా ఉండేది. పెద్దవాళ్ళు చెప్పిన మాటలు పిల్లలు చక్కగా వినేవాళ్ళు. తల్లిదండ్రులని, ఉపాధ్యాయుల్ని, పెద్దల్ని అందరినీ గౌరవించేవాళ్ళు. అలాంటి సమాజం ఎలా ఉండేదో ఒక్కసారి చూడండి. పచ్చని చిలుకలు తోడుంటే, ఆడే కోయిల వింటుంటే, భూలోకని ఆనందానికి లోకంలో కన్నీరింక చల్లి. పచ్చని చిలుకలు తోడుంటే, ఆడే కోయిల వింటుంటే, భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చల్లి. చిన్న చిన్న గుడిలోనే స్వర్గముందిలే, అరే చిన్ని చిన్ని గుండెల్లో నా ప్రేమ ఇంకిపోదులే. సీతకొక చిలుకకు చీరలందుకు, అరే ప్రేమ ఉంటే చాలునంట, డబ్బు గిప్పులెందుకంట. పచ్చని చిలకలు తోడుంటే, ఆడే కోయిల వింటుంటే, భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చల్లి. మరి ఇప్పుడేంటి అంటారా? మనందరి చేతులకి స్మార్ట్ ఫోన్స్ వచ్చేసినాయి. సోషల్ మీడియా అనే ఒక భూతాన్ని మనకి పరిచయం చేసినాయి. కుటుంబ వ్యవస్థని చిన్నాభిన్నం చేసింది ఈ స్మార్ట్ ఫోన్. పెద్దవాళ్ళ మీద ఉండే గౌరవాన్ని లాక్కుంది. తల్లిదండ్రుల మీద ఉండే ప్రేమని తుడిచేసింది. ఆఖరికి కుటుంబ బంధాలనే తెంచేసింది ఈ ఫోన్. అలాంటి ఈ ఫోన్ భూతం బారిన పడిన ఒక కుటుంబాన్ని చూడండి. ఈ ప్రశ్నలు నీవి ఎవ్వరో బదులివ్వరుగా, నీ చిక్కులు నీవి ఎవ్వరూ విడిపించరుగా. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదు తెలియదంటే చెల్లదుగా. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా, అప్పుడో ఇప్పుడు తనని కనను అంటుందా. ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా, గుడికో జడకో సాగనంపక ఉంటుందా. బతుకంటే పడి చదువా అనుకుంటే అతి సులువా, పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా. ఒక నిమిషం కూడా ఆగిపోదేను వచ్చేదాకా. పొరపాటున చేయి జారిన తరుణం తిరిగొస్తుందా. ప్రతి పూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా. బతుకంటే పడి చదువా
అనుకుంటే అతి సులువా పొరపడినా జాలి పడదే కాలం మనలాగా ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా